యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలమున పుట్టినవాడై దేవుని ఎరుగును. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నిజమైన ప్రేమకు మూలాధారం దేవుడే. విశ్వాసులు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి ప్రేమించడంలో దేవుని లాగానే వాళ్ళు ప్రవర్తించాలి. ఇక్కడ భక్తుడైన యోహాను చెప్తున్నది దివ్యమైన ప్రేమను గురించి. ఇది దేవుని యొక్క ప్రేమ. క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి ఆయన ఇచ్చే ప్రేమ. లోకంలో మరెవరిలోనూ ఇది లేదు. లోకంలో మనుషులకు తమ స్నేహితుల పట్ల, కుటుంబాల పట్ల ఉండే సహజమైన ప్రేమ కంటే మించినది ఈ ప్రేమ. మన కోసం చనిపోయేందుకు దేవుడు తన కుమారుని పంపడంలో ఇది చక్కగా కనబడుతూ ఉంది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గనుడా, మా మంచి దేవుడా, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రేమ మూలముగా నీ వలన పుట్టిన వారమై ప్రభువా మేమందరి పట్ల ప్రేమ కలిగి జీవించినట్లుగా నీ కృప చేత ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.